పేరు బండి వీరయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ, తిరుమలాపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. మేము మా నాన్నగారు మా తాతల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే, స్వాతంత్ర ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మా తాతల నుంచి మా నాన్నగారు చేసిండు. మా నాన్నగారు అప్పట్లో 2008లో బట్టి గారు పాదయాత్రకి వచ్చి అప్పుడు తిరిగే టైంలో అప్పుడే పరిచయమే. ఆ ఎమ్మెల్సీ టైంలో మా నాన్నగారితో పరిచయం ఉండేది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను పార్టీ బాధ్యతలు, పార్టీని అంత నేను చూసుకుంటున్నాను. 2008లో ఎమ్మెల్సీ కాకముందు ఫస్ట్ మధురకు వచ్చి పరిచయం అయినప్పుడు ఈ చింతకాని మండలంలో రెండో సభ మా గ్రామంలోనే నిర్వహించడం జరిగింది బట్టి గారి ద్వారా. ఆ రోజుల్లో అప్పట్లో సిపిఎం పార్టీ బలంగా ఉండేది. ఆ సిపిఎం పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం బట్టి గారు తిరుగుతూ మా ఊళ్ళో పెద్ద సభ పెట్టి ఆ సభలోనే బట్టి గారితో మాకు పరిచయం ఏర్పడటం జరిగింది. అప్పట్లోనే ఎమ్మెల్సీ ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా మా ఊరికి 1 ఎకరం పొలం ఇచ్చి 33 ప్లాట్లు చేసి బట్టి గారు వచ్చి బట్టి గారి చేతుల మీదుగా ఇక్కడ వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు పంచడం జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో అప్పటి నుంచే బట్టి గారు మా మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే మదర్ మీద అప్పటి నుంచి ఎమ్మెల్యే కాకముందు నుంచే బట్టి గారు అభివృద్ధి అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. ఆ విధంగా బట్టి గారితో మాకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మరి మీరు ఇప్పటి వరకు ఏమేమి పదవులు నిర్వహించారు? భవిష్యత్తులో మీరు ఎలాంటి పదవులు? అంటే నేను గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ పార్టీ తరఫునే ఉన్నాం. సర్పంచ్ అంటే నాకు 3 పిల్లలు ఉండటం వల్ల సర్పంచ్కి అర్హత లేక మా వాళ్ళని ఏరే వాళ్ళని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఈసారి సడలింపులు వస్తే మరి ఇంకా అలాంటి అవకాశాలు వస్తే పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం, పార్టీ అభివృద్ధి కోసం మేము విశేషంగా కృషి చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అవుతుంది. మరి ఈ 1.5 సంవత్సరంలో మన పార్టీ ఏం చేసింది అని మరి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. మరి దీనికి ఒక కార్యకర్తగా మీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది, ఫ్రీ కరెంట్ ఇచ్చింది, ఇంకా ఉచిత బస్సు ఇచ్చింది. ఇప్పుడు ఉన్నట్లు ఇంకా ఇంధనం మిల్లు వేయబోతుంది. ఇప్పుడు అన్నీ ఒక పెద్ద రుణమాఫీ చేయడం అనేది పెద్ద టాస్క్. అయినా కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి అది చేశారు. కాకపోతే ఏంటంటే ప్రచారం చేసుకోవడంలో కొంచెం వెనకబడి ఉన్నాం. అది ప్రభుత్వం దృష్టికి కూడా ఉంది. మేము కూడా ప్రచారం ఎక్కువ చేసాం. ఇంకో కొంచెం మంది ఆగిపోయారు. వాళ్ళకి కూడా వస్తే 100% చేస్తే ఇంకా మంచి పేరు ప్రభుత్వానికి వద్దని మేము మీడియా ద్వారాగా అడగటం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పు ఇప్పుడు మిద్దెలకు కట్టడానికే ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అయినా కానీ వాటిని అన్నింటిని అధిగమించి ప్రభుత్వ పథకాలన్నీ ముందుకు నడవడం కోసం వాళ్ళు విశేషంగా కృషి చేసి ఈ పథకాలన్నింటి నడిపిస్తున్నారు. ఇంకా రాబో రోజుల్లో ఇంకా మంచి పనులు చేసి కొత్త పథకాలు తీసుకొచ్చి ఇంకా చేసి ఈ ఉన్న పథకాలను కూడా అన్ని గ్యారంటీలను అమలు చేయాలనే కృతనిశ్చయంతో బాగా పట్టుదలగా పనిచేస్తున్నారు. గతంలో కంటే కేసీఆర్ పోయి ఆడో ఫామ్ హౌస్లో పండుకొని పని చేయకోకుండా ఇచ్చేసేది. ఇప్పుడున్న బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు జోడెద్దులు లేక ప్రభుత్వాన్ని మంచిగా నడిపించుకుంటూ 18 గంటలు పని చేసుకుంటూ ప్రభుత్వాన్ని మంచిగా నడిపించుకుంటూ అందరు మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటూ ఉన్న టీం మొత్తం అందరు మంత్రులు కూడా మంచిగా సమర్థవంతులు, అందరు సమర్థంగా పనిచేసుకుంటూ ప్రభుత్వాన్ని మంచిగా ముందుకు నడిపించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో మరి బట్టి విక్రమార్క గారు ఈ ఉప ముఖ్యమంత్రి హోదాలో మన మధిర నియోజకవర్గానికి ఎలాంటి, మీ మండలానికి కావచ్చు, మీ గ్రామాలకు కావచ్చు, ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? మా మండలానికి, మా నియోజకవర్గానికి ప్రతి ఒక్క లింక్ రోడ్డు, ప్రతి గ్రామం టు గ్రామం ఉన్న లింక్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా మొత్తం లింక్ రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయి మా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే కంప్లీట్ కాని ప్రాజెక్టులు ఉంటాయి, అవన్నీ తీసుకొస్తున్నారు. మా నియోజకవర్గానికి బట్టి గారు అసలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయనకు మంచి నిధులు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తారని జనం మంచి కృతనిశ్చయంతో ఉన్నారు. బట్టి గారిని ఎప్పుడు గెలిపించుకోవాలని, బట్టి గారికి పోటీదారులే లేకోకుండా చేసుకోవాలని అంత ఇదిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మంచిగా ముందుకొచ్చి ప్రతి పనికి దేనికైనా కానీ బట్టి గారు అక్కడున్నా కానీ అంత బిజీగా ఉన్నా కానీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రతి వీక్లీకి ఒక్కొక్కసారి వచ్చి బట్టి గారు నియోజకవర్గంలో అందరితోటి, కార్యకర్తలతో, మా అందరితోటి మంచిగా సమన్వయంతో మా
మా బాధలు మా అన్నీ తెలుసుకొని మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. సార్, మరి మొన్న రజతోత్సవ బీఆర్ఎస్ సభలో ఇక్కడ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయిందని, ఇంకా త్వరలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు మీటింగ్లో చెప్పడం జరిగింది, విమర్శించడం జరిగింది. మరి దీనికి కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని బయటికి వెళ్ళకోకుండా లాన్నే కూర్చొని ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక సాకు పెట్టుకొని బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏదో ఒక విమర్శించాలని అట్లా విమర్శించి మళ్ళీ కలుగులో దాక్కోవటం కోసం వచ్చింది తప్ప ప్రభుత్వం 100% మంచిగా పనిచేస్తుందనే సంగతి తెలుసు, అంత తెలుసు వాళ్ళకి. తెలిసినా కానీ కావాలని బురద జల్లటం కోసం ప్రభుత్వం మీద ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ తెచ్చి తెలంగాణ ఇస్తే, తెలంగాణ ఇచ్చిన రోజు కూడా ఆ బిల్లు పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ బిల్లు తలుపులేసి బిల్లు పాస్ చేయడం కోసం కాంగ్రెస్ ఎంపీలను కూడా కాదని చెప్పి ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ మాట ఇచ్చినాం, ఆ మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశం చొప్పున సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వటం జరిగింది. తెలంగాణ బిల్లు ఇచ్చిన రోజు కూడా పార్లమెంట్లో లేరు. ఇదే కేసీఆర్ గారు ఏడనో కూర్చొని బయట ఏదో మంతనాలు జరుపుకుంటూ కూర్చోండు. బిల్లు ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పోయి నేను ఇచ్చిందని ఏడకొచ్చి డబ్బా కొట్టుకొని ఇదంతా ప్రచారం చేసిండు. తర్వాత సోనియా గాంధీ గారిని పార్టీలో కలిపితే విలీనం చేస్తుంది ఇదని చెప్పి సోనియా గాంధీ గారిని మోసం చేసి ఇదంతా చేసి లాస్ట్ నేనే తెచ్చిన తెలంగాణ అని ఏడకొచ్చి ప్రచారం చేసుకుంటుండు. ఇదంతా బోగస్ ప్రచారం. ఈ తెలంగాణ సాధించింది సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చిందని ఈ ప్రజలు నమ్ముతున్నారు, తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సార్, ఇప్పుడు మరి ఇచ్చిన హామీలలో ప్రజలకు ఎంతవరకు చేరి ప్రజల్లో ఎలా ఉంది స్పందన? ప్రజెంట్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ 1.5 year కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ఎలాంటి విధంగా ఉన్నారు ప్రజలు ఆలోచన? ఇచ్చిన హామీల మీద ఆ కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళకే అపనమ్మకం ఉంది, కానీ ప్రజల్లో మాత్రానికి మంచి భరోసానే ఉన్నారు. 60% 70% 6 గ్యారంటీలు కూడా అమలు అయినాయి అని ప్రజల్లో పూర్తి విశ్వాసంగా ఉన్నారు. మిగతావి కూడా అమలు చేస్తారు అనే నమ్మకంతో అంత గ్యారంటీతోటి ప్రజలైతే ఉన్నారు. కార్యకర్తల్లో ఎటువంటి అపోహలు లేవు. అపోహలు ఉందల్లా వాళ్ళకే ఉన్నాయి. వెనకబడిపోతున్నాం, పార్టీ వెనకబడిపోతుంది, పార్టీ భవిష్యత్తు లేదు, ఇక భవిష్యత్తులో నా పార్టీ కనుమరుగైపోతుందనే ఉద్దేశం చొప్పున వాళ్ళు మాట్లాడటం తప్ప జనాల్లో మాత్రం ఎటువంటి అపోహలు లేవు, అనుమానాలు కూడా లేవు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దించేశారు, కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే జీరోకి పడేసి ఒక్క సీటు కూడా రాకోకుండా సున్నా స్థానాలకే పరిమితం చేసి పడేశారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% సీట్లు మొత్తం అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల్లో విపరీతమైన స్థానాలు గెలిపించి కాంగ్రెస్కి మెజార్టీ స్థానాలు గెలిపించి బీఆర్ఎస్ని అసలే లేకోకుండా కనుమరుగు చేసి ఇది చేస్తారని పూర్తి విశ్వాసంతో అనుకున్నాం. రాబో రోజుల్లో బట్టి విక్రమార్క గారి పుట్టినరోజుకి మా గ్రామం తరపున గ్రామ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా గ్రామం తరపున రాబో రోజుల్లో వచ్చే పుట్టినరోజుకి అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు మా గ్రామం తరపున, గ్రామ పార్టీ తరపున, గ్రామ శాఖ అధ్యక్షుడిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.